అభిరుచి మీ అభిరుచి. ఇప్పుడు మీ ముందుకు రాబోతున్న యంగ్ హీరోయిన్, యంగ్ అమ్మాయి అండి. మరి చాలా చిన్న వయసులోనే సినిమా ఫీల్డ్ ఎంటర్ అయింది. అలాగే చాలా తక్కువ టైంలోనే తను చాలా టాలెంట్ని ప్రూవ్ చేసుకుంది. మరి ఇంతకీ ఆ గెస్ట్ ఎవరో చూడాలని ఉంది కదా. సో లెట్ us వెల్కమ్ తొలిసారిగా సినిమాతో తొలిసారిగా మీ ముందుకు వచ్చిన వర్షిని. హాయ్ వర్షిని, ప్లీజ్ వెల్కమ్. హాయ్. సో చూసారు కదండి, ఇప్పుడు ఈ అమ్మాయి బాలనటి ఎంటర్ అయింది, కానీ ఇప్పుడు హీరోయిన్ అయిపోయింది. ఎస్. నీ ఫేవరెట్ ఫుడ్ ఏంటి? స్వీట్ బాదాం రైస్. స్వీట్ బాదాం రైస్. ఓకే, వర్షిని చేయబోయే స్వీట్ బాదాం రైస్కి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. స్వీట్ బాదాం రైస్కి కావాల్సిన పదార్థాలు: అన్నం 1 కప్పు, పాలు 2 లీటర్లు, బెల్లం పొడి 1 కప్పు, ఇలాచీ పొడి 1/2 టీ స్పూన్, బాదాం పేస్ట్ 1/2 కప్పు, రోజ్ వాటర్ 20 ml. మరి స్వీట్ బాదాం రైస్కి కావాల్సిన పదార్థాలు చూసాం కదా, ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూద్దాం. వర్షిని, సో ముందుగా ఎలా స్టార్ట్ చేయబోతున్నావు? ఫస్ట్ పాన్. నేను స్టవ్ ఆన్ చేస్తాను. పాన్లో 1 కప్ మిల్క్ వేసుకోవాలి. మిల్క్ బాయిల్ అయ్యేదాకా వెయిట్ చేయాలి. ఓకే. సో వర్షిని, నిన్ను అప్పుడప్పుడు టీవీలో చూస్తూ ఉంటాము, అంటే స్టార్ షోస్, స్టార్ హంట్ లాంటి ప్రోగ్రామ్స్లో నువ్వు పార్టిసిపేట్ చేసావు కదా. భరతనాట్యం. నేను యాక్చువల్లీ క్లాసికల్ డాన్సర్ని. భరతనాట్యం. ఓకే. స్కూల్ ప్రోగ్రామ్స్లో ఎక్కడైనా పార్టిసిపేట్ చేసావా? స్కూల్లో అన్ని కరిక్యులర్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేస్తాను. భరతనాట్యం వేరే దగ్గర నేర్చుకుంటున్నాను, విఎస్ రామూర్తి గారు, మంజుల రామస్వామి గారు. ఓకే. సో మరి ఫస్ట్ టైం సినిమాలోకి ఎలా ఎంటర్ అయ్యావు? నేను చిన్నప్పుడు డాన్స్ ప్రోగ్రామ్ చేసేటప్పుడే ఒక కుటుంబరావు గారిన ప్రోగ్రామ్ చూశారు. అప్పుడు గులాబీలు అనే చిల్డ్రన్ మూవీలో నన్ను సెలెక్ట్ చేసుకున్నారు లీడ్ రోల్ గా. ఓకే, దానికి అవార్డు వచ్చింది కదా? దానికి బెస్ట్ చైల్డ్ యాక్ట్రెస్ గా నంది అవార్డు వచ్చింది. వావ్. అలానే సెకండ్ మూవీకి కూడా సెలెక్ట్ చేసుకున్నారు, అది కూడా దానికి కూడా నంది అవార్డు వచ్చింది. ఆల్రెడీ 2 డాక్యుమెంటరీ నేషనల్ అవార్డులో అవార్డ్స్ వచ్చేసాయి. భరతనాట్యంలో నేషనల్ అవార్డు వచ్చింది, అబ్దుల్ కలాం గారు ఇచ్చారు. ఓ వావ్, కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ. గ్రేట్ అచీవ్మెంట్స్ కదా. అయితే ఇప్పుడు ఇంత చిన్న వయసులోనే ఇంత టాలెంట్ ప్రూవ్ చేసుకొని హీరోయిన్ కూడా అయిపోయావు కదా. సో ఇంకా 2 మూవీస్ జరుగుతున్నాయి కదా యాజ్ అ హీరోయిన్. నిఖిలా వర్సెస్ నిఖిల్ షూట్ అయిపోయింది, ఇంకోటి మల్లె మొగ్గ. ఓకే, ఇంకా ఇవి రిలీజ్ అవ్వని మూవీస్ రిలీజ్ అవుతాయి ఎప్పుడు? జనవరి ఆ మంత్ లో, నెక్స్ట్ లో అవుతాయి అన్నమాట. ఓకే. సో రైట్ నౌ తొలిసారిగా అనే మూవీతో మనకు ఆల్రెడీ పరిచయం అయ్యాం. అందులో చాలా మంచి మంచి ఇంపార్టెన్స్ ఉన్న రోల్ కదా, హీరోకి సిస్టర్. బ్రదర్ అండ్ సిస్టర్ సెంటిమెంట్ మూవీ, అందులో హీరోకి సిస్టర్ గా చేశాను. మంచి పేరు వచ్చింది కదా. చాలా మంచి పేరు వచ్చింది. ఓకే. సో చూసారు కదండి, చాలా చిన్న వయసులోనే అమ్మాయి చాలా ప్రూవ్ చేసుకుంటోంది. మరి ఇలాగే చాలా పెద్ద హీరోయిన్ అవుతావు నువ్వు, ఇంకా చాలా టైం కూడా ఉంది నీకు. ఓకే, మరి మిల్క్ బాయిల్ అయింది కదా, నెక్స్ట్ ఏం చేయాలి వర్షిని? నెక్స్ట్ 1 కప్ ఆఫ్ రైస్ వేసుకోవాలి. రైస్ చాలా మెత్తగా స్మాష్ అయ్యేదాకా బాయిల్ చేయాలి. ఓకే, అంటే ఆల్మోస్ట్ చాలా బాగా బాయిల్ అవుతేనే అది మ్యాష్ అవుతూ ఉంటుంది కదా, బ్రేక్ అవుతుంది. చాలా సాఫ్ట్ అవ్వాలి రైస్. ఇది ఇంకొంచెం టైం పడుతుంది. ఓకే వర్షిని, నీ హాబీస్ ఏంటి? హాబీస్ని అన్నిట్లో పార్టిసిపేట్ చేస్తాను. స్కూల్లో డిబేట్, ఎలక్యూషన్, ఎస్సే రైటింగ్, మోనో యాక్టింగ్. సో స్టడీస్లో కూడా చాలా మంచి పర్సంటేజ్ వస్తుంది అన్నమాట. ఎప్పుడు టాప్ 5 టాప్ 3లోనే ఉంటాను. వావ్. సో ఇప్పుడు చదువుకుంటున్నావా? ఇంటర్ సెకండ్ ఇయర్. సో ఇంకా నెక్స్ట్ నీ ఫ్యూచర్ అంబిషన్ ఏంటి? పెద్ద హీరోయిన్ అవ్వాలనా లేకపోతే స్టడీస్ వైపే వెళ్తావా? అంటే ఇప్పుడు మెయిన్ ఇప్పుడైతే స్టడీస్ వైపు చూస్తున్నాను. ఫస్ట్ నేను బైపీసీ గ్రూప్, సో ఫస్ట్ డాక్టర్ అవ్వాలి, తర్వాత ఇది కూడా కంటిన్యూ చేస్తాను, స్టాప్ అయితే చేయను. ఓకే, కానీ మెయిన్ ఇప్పుడు చాలా క్రూషియల్ టైమ్స్, ఇంటర్ సెకండ్ ఇయర్ కదా, సో పర్సంటేజెస్ ఇంపార్టెంట్. ఓకే, మరి రైస్ బాగా ఉడికింది కదా, స్మాష్ అయింది, ఆల్మోస్ట్ బ్రేక్ అయిపోయింది మొత్తం. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు నెక్స్ట్ 1 కప్ బెల్లం వేయాలి. ఇది బాగా కరగాలి కదా. ఇది కూడా బాగా కరగాలి. ఓకే వర్షిని, నీ మూవీస్ గురించి చెప్పు. ఫస్ట్ చేసిన మూవీ నిఖిలా వర్సెస్ నిఖిల్. అందులో చాలా బబ్లీ క్యారెక్టర్ అనమాట, కాలేజ్ గోయింగ్ గర్ల్.
చాలా క్యూట్ గా ఉండే క్యారెక్టర్. నెక్స్ట్ నేను చేసింది మల్లె మొగ్గ, దానికి టోటలీ ఆపోజిట్ ఉండే క్యారెక్టర్ అది. ఓకే. అంటే ఇది 20 years బ్యాక్ స్టోరీ అనమాట. కొంచెం సోషల్ ఈవిల్ కాన్సెప్ట్ మీద తీశారు. ఒక బ్రాహ్మణ్ ఫ్యామిలీలో అమ్మాయి. ఓకే. అండ్ నా క్యారెక్టర్ ని ఒక 12 years గర్ల్ నుంచి 22 years గర్ల్ దాకా చాలా బాగా కంపోజ్ చేశారు. సో నువ్వే చిన్నమ్మాయి, నువ్వే పెద్దమ్మాయి, అన్నిట్లో నన్నే చూపించారు. గెటప్ అంతా చేంజ్ చేసేస్తారనమాట. సో రెండు టోటలీ ఆపోజిట్ రోల్స్. ఓకే. సో ఫస్ట్ స్టోరీ నిఖిల వర్సెస్ నిఖిల్ అని చెప్పావు కదా. సో అది ఫస్ట్ మూవీ యాజ్ అ హీరోయిన్ చేసావు. మరి అప్పుడు నువ్వు ఇంటర్లో ఉన్నావా లేకపోతే 10th లో ఉన్నావా? ఇంటర్ సెకండ్ ఇయర్ లోనే ఉన్నాను. ఓకే, ఇయరే అయిపోయింది అనమాట షూటింగ్. సో ఎలా ఉంది కాలేజ్లో అంత రెస్పాన్స్ ఎలా వచ్చింది? నువ్వు సినిమాలో చేస్తున్నాను మీ ఫ్రెండ్స్కి చెప్పేసి ఉంటావు కదా. చెప్పాను, వాళ్ళకు కూడా చాలా హ్యాపీగా ఉంటుంది నా ఫ్రెండ్ మూవీస్లో ఇలా హీరోయిన్గా ఇంట్రడ్యూస్ అవుతుంది అని. ప్లస్ వాళ్ళ నుంచి కూడా మంచి సపోర్ట్ ఉంటుంది నేను ఏమైనా క్లాసెస్ మిస్ అయితే. సో నీకు నోట్స్ ఇస్తారా మరి అందరూ? ఇస్తారు. గుడ్ గుడ్. ఓకే, నెక్స్ట్ ఏం చేయాలి? ఇప్పుడు మనం కొన్ని బాదాం తీసుకొని 1 cup ఆఫ్ బాదాంని ఒక 2 hours వాటర్లో నానబెట్టి దాన్ని గ్రైండ్ చేసుకోవాలి. సాఫ్ట్గా అవుతుంది పేస్ట్. ఓకే. ఈ 1/2 cup బాదాం పేస్ట్ ఇందులో వేసుకోవాలి. ఓకే. సో రెగ్యులర్గా మనం బాదం పీసెస్ వేస్తాము, అయితే ఇందులో మనం దీన్ని పేస్ట్ చేసి పేస్ట్ లాగా వేసేసుకోవాలి. దీన్ని నానబెట్టి 2 hours. దీంతో ఇంకా చిక్కగా కూడా అవుతుంది కదా, చాలా చిక్కగా అవుతుంది. ఎవరు నేర్పించారు దీన్ని? మా మదర్ నేర్పించారు. ఓకే. సో బాగా చిక్కబడింది కదా. నెక్స్ట్ ఇప్పుడు నెక్స్ట్ 1/2 cup రోజ్ వాటర్ వేయాలి. ఓకే. దీన్ని కూడా బాగా మిక్స్ చేయాలి. రోజ్ వాటర్ స్మెల్ వస్తుంది ఇంకా. ఓకే. నెక్స్ట్ ఫైనలీ ఇలాచీ పొడి. 1 spoon ఆఫ్ ఇలాచీ పొడి. ఓకే. సో డన్ అన్నమాట. డన్. అన్ని ఇంగ్రీడియంట్స్ వేసేసుకున్నాము. దీన్ని కూడా ఒకసారి ఫైనలీ మిక్స్ చేసేసుకొని సర్వ్ చేద్దాం. ఓకే. స్వీట్ బాదాం రైస్. ఓకే, డిష్ అవుట్ చేద్దామా? ఓకే. సో డిష్ అవుట్ చేసేసాము. నెక్స్ట్ ఇప్పుడు నెక్స్ట్ గార్నిషింగ్కి బాదాం పౌడర్. ఓకే. దాని తర్వాత బాదాం పిస్తా క్రష్ పీసెస్, స్మాల్ పీసెస్. ఓకే. సో స్వీట్ బాదాం రైస్ రెడీ అయింది. అభిరుచి